హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చికెన్ ఆవకాయ పట్టాను. అది నేను ఫస్ట్ టైమే పెట్టినా కానీ చాలా బాగా కుదిరిందండి. నేనైతే ఎలా చేశానో చూసేద్దాం రండి. మరి ముందుగా మందపాటి కడాయి తీసుకోండి. దాంట్లోనే నీట్గా కడిగేసుకున్న చికెన్ వేసుకుందాం. బోన్తోనే తీసుకున్నానండి చికెన్, స్కిన్ లెస్. నీట్గా కడిగేసుకుని చికెన్ వేసేసుకుందాం. ముందు కడాయిలోని ఆయిల్ గట్ట ఏం వేయలేదు. ఆయిల్ వేయకుండానే కొంచెం పసుపు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకుని దాన్ని బాగా వేపేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని బాగా వేపేసుకుందాం. ముందు అంటే అది చికెన్లోనే వాటర్ వచ్చేస్తుంది కదా, వాటర్ మొత్తం అంతా ఇంకిపోయి చికెన్ మొత్తం పొడి పొడిలాడితే వచ్చేదాకా కూడా వేపేసుకుందాం. మనం ఒక్కొక్కసారి మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కొంచెం అడుగంటుతుంది కదా, అంటే ఆయిల్ గట్ట మనం ఏం వేయలేదు కాబట్టి కడాయి పట్టేస్తూ ఉంటుంది చికెన్. కొంచెం కలుపుకుంటూ ఉంటే ఈక్వల్గా మొత్తం అంతా సమానంగా ఉడుకుతుంది. ఉప్పు వేయడం వల్ల ఆ చికెన్ ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఆ వాటర్ అంతా పోవాలి కదండి. వాటర్ ఉంటే మళ్ళీ పచ్చడికి వేస్ట్ అయిపోతుంది. ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని. చూసారు కదా, మొత్తం మగ్గిపోయింది. చికెన్ అంతా మగ్గిపోయింది బాగా. వాటర్ అసలు లేదు, పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా. అలా వచ్చిన దాన్ని మనం తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. మంచిగా కడాయి తీసుకున్న తర్వాత అందులోని ఆయిల్ వేసేసుకుందాము చికెన్ వేపుకోవడానికి. ఇప్పుడు నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి. పచ్చడికి అవే బాగుంటాయి కదా, అందుకని వేరుశనగ నూనె తీసుకున్నాను. ఆ నూనె మొత్తం హీట్ ఎక్కేదాకా ఉందామండి. ఇందాక మనం మగ్గి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, వేడి చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా అందులో వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ చికెన్ అంతా అందులో వేసేసుకుని వేపేసుకుందాం. హీట్ ఎక్కింది కదండి ఆయిల్. హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే మగ్గ పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకుందాం అందులోకి కొద్ది కొద్దిగా. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి పచ్చళ్ళు గట్ట, ఈసారే ఇదే మొదటిసారి చేశాను చికెన్ పచ్చడి. అయితే చికెన్ వేసిన తర్వాత కలుపుతూ ఉండండి, లేదంటే అది మళ్ళీ కిందంతా ఎగిపోతుంది, పైన ముక్క అంతా అలా మెత్తగా ఉండిపోతుంది కదా. అందుకని మొత్తం ఈక్వల్గా ఉడకాలంటే, వేగాలంటే శుభ్రంగా దాన్ని తిప్పుతూ ఉండండి, కలుపుతూ ఉండండి. చిన్న చిన్న ముక్కలే తీసుకున్నానండి చికెన్ అయితే నేను. అదైతే తొందరగా మగ్గుతాయి కదా. ముందు వాటర్ రావడానికైనా చిన్నగానే ఉండాలి, ఇలా వేగడానికైనా చిన్నగానే ఉండాలి. లేకపోతే అందులో చెమ్మంతా ఉండిపోయి మొత్తం పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి చిన్న ముక్కల కింద కట్ చేయించామండి. దాన్ని బాగా వేగిపోవాలి, అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేపేసుకుందాం బాగా. వేపేసుకున్నాం కదండి, చూసారు కదా. నేనైతే ఇలా వేపేసుకున్నాను, అవి పక్కన పెట్టేసుకున్నానండి తీసుకుని ఆయిల్లోంచి. ఈ లోపల మసాలా ప్రిపేర్ చేద్దాం. నేను జీలకర్ర, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు తీసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అది ఇప్పుడు మనం చికెన్ వేపిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లోనే 4 స్పూన్లు, పెద్ద స్పూన్లే 4 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేపేసుకుందాం. మనం 4 స్పూన్లు అయితే వేసానండి అల్లం వెల్లిపాయ పేస్టు. అది కొంచెం అందులో ఉన్న చెమ్మంతా పోయేదాకా వేపేసుకుందాం బాగా. మంట సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. చూసారు కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా, మంచి స్మెల్ అయితే వచ్చిందండి, సూపర్ ఉంది. అవి వేగినప్పుడు అయితే నాకైతే బాగా నచ్చింది. అలా వేపేసుకుందామండి, ఎందుకంటే కలపకపోతే కింద అడుగంట వస్తుంది. ఏదైనా సరే మసాలా కదా, తొందరగా అడుగంట వస్తుంది అడుగంటకుండా కలుపుతూ ఉండండి. వేగిపోయింది కదండి మొత్తం. ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లోనే
కొంచెం చల్లారనిచ్చేద్దామండి ఈ లోపల. చల్లారిపోయింది కదండి, అందులోని మనం ఇప్పుడు కారం ఉప్పు గట్ట వేసేసుకుందాము. నేనైతే ఇంగిలాగా గాజు బౌల్తో 1 కప్పు కారం తీసుకున్నానండి. అది 1/2 కిలో చికెన్ ఉంటుంది. వేగిపోయిన తర్వాత 1/2 కిలో చికెన్కి 1 బౌల్ నిండా కారం తీసుకున్నాను. అదే బౌల్లో 1/2 ఉప్పు వేసుకున్నాను. గరం మసాలా అండి, ఇందాక మసాలా చూపించాను కదా, గరం మసాలా 4 స్పూన్లు వేసానండి, పెద్ద స్పూన్లే. అల్లం వెల్లిపాయ పేస్ట్ 4 స్పూన్లు అయితే గరం మసాలా 4 స్పూన్లు వేసాను. తర్వాత కొంచెం ఆవాల మెంతులు పేస్ట్ పౌడర్ వేసానండి, కొద్దిగా 1 స్పూన్ వేసాను ఆవాల పొడి. దాన్ని ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం. ఉప్పు, కారం, మసాలాలో కొంచెం ఆవాల పొడి కలిపేసుకుందాం కొద్దిగా, అన్నీ కలిసిలాగా. చల్లారిపోయిన తర్వాత వేసుకుందామండి, లేదంటే కారం మాడిపోతుంది కదా, మళ్ళీ వేరే బ్లాక్ కలర్లో కలర్ వచ్చేస్తుంది. మనం మామూలుగానే పచ్చడి మగ్గిన తర్వాత కలర్ వస్తుంది కదా. ఈ లోపల అదంతా కలిసిపోయింది కదండి, మనం వేపు పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకుందాం. చికెన్ ముక్కలన్నీ వేసేసుకుందాం నీట్గా. ఒకసారి ముక్కలకు పట్టేలాగా ఆ పేస్ట్ అంతా, మసాలా ముద్ద అంతా దానికి పట్టేలాగా కలిపేసుకుందాం చికెన్ ముక్కలకి. ఇంకా బాగా వేగిపోయినాయి కాబట్టి అండి, విడిపోదు ముక్క అయితే విడిపోదు, కానీ చాలా బాగా వచ్చింది. క్రిస్పీగానే ఉంది ఫస్ట్ కాబట్టి. ఈరోజు 2 రోజుల తర్వాత పులుపు కారం దానికి ముక్కకు పడుతుంది బాగా. మొత్తం కలిపేసుకోండి. ఉప్పు కారాలన్నీ చికెన్కి పట్టేలాగా నీట్గా ఈక్వల్గా కలిపేసుకోండి. కాకపోతే కొంచెం వేడి ఉంటుంది కదండి ఇందులోనే, కొంచెం చల్లారిన దాకా పక్కన పెట్టేసుకోండి. నేనైతే దీనికి పులుపు సరిపడంత 8 నిమ్మకాయలు తీసుకున్నానండి. 8 నిమ్మకాయలు. అది చల్లారిపోయింది కదండి, గ్రేవీ మొత్తం అంతా చల్లారిపోయింది, పచ్చడి అంతా. తర్వాత నేను ఇది నిమ్మకాయది వేసేసుకున్నాను. నిమ్మకాయ రసం అయితే వేసేసుకుని మొత్తం కలిపేసుకున్నామండి. అప్పటికే ముక్క నూనె గట్ట అబ్జర్వ్ చేస్తుంది. నిమ్మకాయ రసం కూడా వేసేసుకుని బాగా మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత పిక్లండి, ఇది చికెన్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.